ఏం చేస్తున్నావు? ఎప్పుడు ఆనియన్సేనా నీకు? ఆనియన్ ఆనియన్ నో ఆనియన్ తినొద్దు షాను. నో ఆనియన్, నో ఆనియన్, నో మోర్ మంకీ. ఆనియన్ వద్దు, ఆనియన్ వద్దు. హే వాట్సాప్ గ్యాంగ్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. మీకు మీ ఫ్యామిలీకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మా వైఫ్ ఇక్కడ సేమియా చేస్తుంది. మార్నింగ్ ఎప్పుడో 9 చేస్తా అన్నది, 1 అవుతుంది మధ్యాహ్నం. మా పిల్లలు చూసారా, ఇగో దానికోసం వెయిటింగ్ ఒకటే. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. షాను నువ్వు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. ఇట్రా. ఆనియన్ దొంగ వనము, ఆనియన్. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకొకటి ఇట్లా రాసింది, ఇక చూసిరు కదా మొత్తం ఫోన్ కేసు మీద ఎట్లా రాసిరు. ఇదవుతుంది పెన్సిల్, కలర్ పెన్సిల్. ఇట్లా మామూలుగా ఉండదు, వెళ్తూనే ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా మేడం గారు ఇప్పుడు ఇంకా సేమియానే చేస్తారు. రైస్ అయిపోయింది. న్యూ ఇయర్ స్పెషల్ ఫిష్ కర్రీ చేస్తా అన్నది. ఇంకా అది వచ్చేసరికి సాయంత్రం అది ఉంది. తినేసరికి ఇక నైట్ 10 అవుతుంది. బాగుందా? నువ్వే చెప్పాలి. ఇప్పటికి మూడు ప్లేస్లో పోయినాం. ఎక్కడ పోయినా చేపలు దొరుకుతలేదు. ఇప్పుడు మధ్యాహ్నం టైం 3 అవుతుంది. అర్థం చేసుకోండి, మార్నింగే మొత్తం అయిపోయినాయి అన్నమాట. సో ఎందుకంటే న్యూ ఇయర్ కదా. ఓకే ఓకే సరే. 740. ఓకే, ఫోన్పే చేస్తా. అది మంచిగా కొంచెం క్లీన్ చేసి ఇవ్వండి. ఫిష్లో వేస్ట్ వచ్చిందండి, అది క్లీన్ చేసి కడుగుతున్నా. కొంచెం సాల్ట్ వేసుకుంటా. సాల్ట్ వేసుకొని కడిగేస్తే పని అయిపోద్ది. ఉడుకుతుంది. ఇది న్యూ ఇయర్ కదండి, జనవరి 1 కదా, అందుకే ఎప్పుడు చికెన్ మటన్ అవుతుంది కదా. స్పెషల్గా కొంచెం ఫిష్ వేసుకుందామని తీసుకురమ్మన్నా. ఇగో ఇప్పుడు తీసుకొచ్చిండ. 2.5 కన్నా ఎక్కువ కదా ఫిష్. ఆల్మోస్ట్ 3 kgs. కారం వేసుకుంటున్నా, ఒక 5 స్పూన్స్ వేసుకుంటా. ఒక 2 స్పూన్స్ వేసుకున్నా. అల్లం వేస్తున్నా, 3 కదా, ఒక 3 స్పూన్స్ ఇద్దాం. మొత్తం మిక్స్ చేసుకుంటున్నా. ఉప్పు కారం మొత్తం మంచిగా పట్టాలి వీటికి. ఎప్పుడైనా 1 kg 2 kg వేసినా కానీ ఇప్పుడు 3 kgs ఫస్ట్ టైం మిక్స్ చేశానండి. మొత్తం కలిపేసా పూర్తిగా. పక్క పెట్టేసుకుందాం. ఇక మూత పెట్టేస్తా. ఎవరైనా నార్మల్గా ఆనియన్ మిక్సీ బట్టి కానీ కట్ చేసి కానీ వేస్తారు. కాకపోతే కొంచెం కాల్చి వేస్తే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. అందులో ఒకటి మిక్సీ పడితే కొంచెం ఎక్కువ గ్రేవీ వస్తుంది కదా ఫిష్ కర్రీలో. కట్ చేసి వేయటం కన్నా ఇట్లా చేయటం బెటర్. ఇక ఇప్పుడే మిక్సీ పట్టేసినండి ఆనియన్స్. ఇక స్టార్ట్ ఆన్ చేసుకుంటున్నాను. ఇక పెట్టేద్దాం. ఇగో అగ్గిపెట్టెతో వెలిగిస్తున్నారని అనుకుంటున్నారా? మా ఉన్నరుగా మా కోతులు తీసి కిటికీ అవతలు వేసారు. నీ ఉండేది పెంట వదులు, అన్ని వస్తువులు కిందనే పడేస్తారు. ఇక ఆయిల్ పోస్తున్నానండి. నార్మల్గా అయితే ఒక 2-3 వాడుతా నేను. కొంచెం 3 kgs కదా, ఒక 5 వద్దాం. వద్దు, ఉల్లిగడ్డ దొంగ వచ్చిందమ్మా. టమాటా, ఇక ఆర్వి టమాటాని తమన్నా అంటది. ఏంటిది ఇది? ఆర్వి ఏంటిది ఇది? ఇదేంటిది? తమన్నా కాదు, టమాటో. ఇందాక కాల్చి మిక్సీ పెట్టిన ఉల్లిగడ్డది వేస్తున్నా.
ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నానండి, అలాగే ఒక టమాటా కట్ చేసి పెట్టుకుంది. దాంట్లో వేసాను కానీ కొంచెం తాలింపులో వేస్తే ఎంతైనా టేస్ట్ వేరుంటుంది కదా, అస్సలు అయిపోతే బాగోదు. మరి కొంచెం పసుపు వేస్తా, ఒక స్పూన్ పసుపు వేసాను. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి, చూడ్డానికి బాగుంది కదా తాలింపు, సూపర్ ఉంది కదా, బాగుంది. ఫిష్ వేస్తున్నానండి, ఫిష్ నా ఫేవరెట్ కర్రీ. పీసెస్ ఎక్కువేటట్టున్నాను. ఒక 10 minutes ఉంచుకుంటే సరిపోద్ది. ఒకసారి తిప్పేద్దాం తర్వాతకి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నా. మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదండి ఫిష్, ఈలోపు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా 1 kg 2 kg తెచ్చుకుంటామండి. ఈయన నాకు చెప్పకుండా 3 kgs తీసుకొచ్చిండు. ఇదేమో గిన్నె చిన్నగా అయింది, ఫిష్ ఎక్కువైంది. మళ్ళీ గంట పెట్టి తిప్పితే మెత్తగా అయింది కదా, కొంచెం తిప్పేసుకుంటున్నా. ఉడికింది ముక్క కింద. ఇంకా చింతపండు రసం పోసేద్దామండి. ముక్కు ఉడికేసింది అంటే కొంచెం ఆయిల్లో ఉడికింది. చింతపండు పోసేస్తున్నాను. సప్పగా ఉందండి, కొంచెం సాల్ట్ వేసుకుందాం. పీసెస్ చూడండి ఎట్లున్నాయో. ఇది జీలకర్రను మెంతులు వేయించి పట్టిందండి. ఇప్పుడు వేసేద్దాం, ఉడుకుదానికి వచ్చింది కదా. కొంచెం వేస్తున్నా, మరీ ఎక్కువ వేసినా చేదవుతుంది. చూడండి ఫిష్ కర్రీ తుక్కలాడుతుంది. ఒక 10 minutes అయిన తర్వాత ఫిష్ మసాలాను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా వేసేసి దించేస్తే. ఇదిగో ఫిష్ మసాలా వేస్తున్నానండి కర్రీలో. అంతే, ఇంట్లో తయారు చేసిన మసాలా ఉంది, ఆ మసాలా కూడా ఒక స్పూన్ వేసిస్తా. ఏమో బాబు, అక్క పొద్దున ఎప్పుడో రమ్మంది, ఇంతవరకు వంట కాలేదు, ఏం కాలేదు, ఇంక కడుపు మండుతుంది. నేను అప్పటికీ చెప్పా లేట్ అయిద్దని అనుకున్నా, కానీ ఎమ్మటే ఇద్దరా అని పిలిచింది, ఇప్పటిదాకా ఏం కాలేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా వరకు వచ్చింది కర్రీ? ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయిందా? ఇప్పుడు ఎంత అవుతుంది? 5 అవుతుంది అట్టుంది. పొద్దున్న నుంచి అన్నం లేదు, ఏం లేదు. ఫెస్టివల్ ఫిష్ తీసుకోమంటే తీసుకొచ్చిన. ఫీలింగ్ హంగ్రీ, తొందరగానే ఆకలి అవుతుంది నాకు. అయిపోయింది మాస్టర్. సరే ఆర్వి ఏం చేస్తున్నావు? మొత్తం తీయదు. ఇక ఫిష్ కర్రీ అయిపోయింది.
చేయటం అయిపోయింది, ఇక తినటమే ఉంది. ఇక ఆకలి ఫుల్ అవుతుంది. ఫిష్ కర్రీ అంటే పిచ్చి నాకు, ఎప్పుడెప్పుడు తినాలా అని చూస్తున్నా. మెయిన్ మీకు చెప్పనా సీక్రెట్, తలకాయ అంటే నాకు బాగా ఇష్టం. ఎలాగో మా తలకాయ తింటున్నావు, ఇవి కూడా తినాలా? ఫిష్ తలకాయ కంపల్సరీ కావాలి నాకు. ఆ పీసెస్ లేకునే కదా, కానీ తలకాయ ఒక్కడ చాలు. ఆర్వి మాస్టర్ తింటున్నావా? కూడా బాగా నచ్చింది. నా విజయ్ నాకే మొహమాట ఎక్కువ అనుకుంటే విజయ్కి ఇంకా మొహమాట ఎక్కువ. మొహటం కలిసి పెద్ద మొహమాట. అమ్మా పొద్దున్న నుంచి ఏం తినలేదు, మస్తు ఆకలి అవుతుంది. విజయ్ ఇప్పుడు టైం అయితే ఉంది విజయ్. విజయ్ కూడా అన్నాడు కదా ఫిష్ కర్రీ 5:23 అవుతుందట. మార్నింగ్ జస్ట్ అట్లా టీ తాగినంతే. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం. ఆర్వి తింటావా? చెట్టు మొదలు కొచ్చుకుంటే జాగ్రత్తగా నోరు చాపుతుంది. నీకు నా తల్లి నేను తినిపిస్తారా? నేను వేసుకొని తినిపిస్తా. ఫ్లయింగ్ కిస్ వాళ్ళకి మంచిగా 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 చెప్పాలకి. హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ. నువ్వు యాక్చువల్లీ అనకుండా వీడు చెప్పు. అది అనట్లేదు నేను. లేదు ఓకే ఓకే యాక్చువల్లీ అనకపోతే రావట్లే. ఓకే, ఇప్పుడే భోజనాలు చేసినాం. చేపల కూర బాగుంది, చెల్లి చేసింది. అది నేను చెప్తాను, నువ్వు నవ్వుతుంటే నాకు నవ్వుతుంది. నువ్వు నవ్వుతున్నావు, అటెన్షన్. జస్ట్ ఇప్పుడే భోజనాలు చేసాం ఫ్రెండ్స్. బాగుంది చెల్లి, మంచిగా ఉండేది కూర. సేమే కూడా బాగుంది. నీకెట్లా అనిపించిందా? మంచిగా ఉందా కూర? బాగుంది, కాకపోతే బాగుంది, చాలా బాగుంది. చాలా. నీకు విజయ్ బాగుందన్నా? నీకు శైల నువ్వు తిన్నావా? ఓకే, మంచిగా ఉంది, బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా సేమ్ రెసిపీ తయారు చేసుకోరు ఇంటికాడ. అదే లేదు ఏంటంటే ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి ఏమంటారు మరి తను వాళ్ళ బ్రదర్స్ ని ఇన్వైట్ చేసింది అనమాట ఇంటికి. హైటెక్ సిటీ నాగోల్ పక్క పక్కన అనమాట. సో మెయిన్లీ ఇది టుడే మా గెస్ట్ అన్నమాట ఇది. సో అట్లా నడుస్తుంది, ఓకేనా? అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరందరూ లైక్ చేయాలి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ డూ వాచ్ ఫుల్ వీడియో, డోంట్ స్కిప్ ఎనీథింగ్. డోంట్ స్కిప్, చివరి వరకు చూడండి, నొక్కండి, కొట్టండి గంట. yes పీస్. హ్యాపీ న్యూ ఇయర్, బై బై, సీ యూ టూ.